నమస్తే. ఈరోజు మనం అనాథాశ్రమాల గురించి మాట్లాడదాము. ఏంటో ఎక్కడ చూసినా అనాథాశ్రమాలు ఎక్కడ పడితే గల్లీకి ఒకటి వచ్చేసినాయి. అసలు ఏం చేద్దాం, ఇంతమంది అనాథలు ఉన్నారా? ఎక్కడ ఎవరు చూసినా మేము అనాథాశ్రమం నడుపుతున్నాము, అందరికీ అన్నం పెడుతున్నాము అనేది డొనేషన్స్ తీసుకునేది. సరే పర్వాలేదు, భోజనం పెట్టారు. కానీ ఈ విధంగా గల్లీ గల్లీకి మీరు భోజనాలు తీసుకెళ్ళి పెడితే వాళ్ళు ఇంకా ఇంట్లో వంటలేం చేసుకుంటారు, పళ్ళేం చేసుకుంటారు, సోమరిపోతుల్లాగా అయిపోతారు. అనాథలు అంటే ఎవ్వరూ లేకుండా ఉండి వారికి బ్రతకటానికి కష్టంగా ఉన్న వాళ్ళని ఆదరించండి, అన్నం పెట్టండి, వారికి ఒక దారి చూపించండి, వారు పని చేసుకునే విధానాన్ని నేర్పించండి. పసిపిల్లలైతే వారు కొద్దిగా ఎదిగే వరకు పెట్టి వాళ్ళని స్కూల్లో వేయించండి, వాళ్ళకి ఒక ఆధారాన్ని చూపించండి. అంతేగాని డైలీ ఎవరో డొనేషన్స్ చేసి అన్నాలు పెడితే ఇంకా వారికి అందరికీ సోమరిపోతనం వస్తుంది. అన్నం పెట్టచ్చు ఎలాంటి వారికి, కదలలేని వారికి, బాగా ముసలి వారికి, చిన్నపిల్లలకి, ఎవరు లేని పసిపిల్లలకి మీరు ఆదరించండి. ఇంకా గల్లీలకి వెళ్ళి గిన్నెలు పట్టుకుని, కట్టలు పట్టుకుని, పరుగున పిల్లల్ని ఎత్తుకుని వస్తే వాళ్ళు మీరు ఎప్పుడు అన్నం పెడతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. పనులకు వెళ్ళరు, సోమరిపోతనం పెరుగుతుంది. ఎందుకు? వాళ్ళు ఎవరో భోజనం పెడుతున్నారు కదా, మనం ఎలాగా పని చేసుకోవాలి, ఎందుకు పని చేసుకోవాలి అని ఉంటారు. అలా కాదు, ప్రతి మనిషికి సహాయం చేయండి. ఆ సహాయం ఎలా ఉండాలంటే వారు పడిపోయిన వాళ్ళు నిలదొక్కుకోవాలి, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, వారు సమాజంలో మర్యాదగా బ్రతికేలాగా చేయండి. అంతేగాని అందరినీ అడుగుతునే వాళ్ళలాగా చేయొద్దు. ఆ జనాన్ని అందరినీ తీసుకొచ్చి అనాథలు అని చెప్పొద్దు. అనాథ శరణాలయాలు ఉంటే మంచిదే. ఈరోజు ఒక కుటుంబాన్ని నడపడమే కష్టము, ఒక పిల్లల్ని పెంచడమే కష్టము. పిల్లల స్కూల్ ఫీజులు చూస్తే లక్షల మీద ఉన్నాయి అన్నమాట. మనం తినడానికి ధరలు చూస్తే ఆకాశాన్ని నడుతున్నాయి, కానీ ఉద్యోగాలు లేవు, సరిగా జీతాలు లేవు, సరిగా వ్యాపారాలు లేవు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనకున్న దాంట్లో సంతృప్తి వృద్ధం అడుక్కుంటానికి మనం ప్రయత్నించాలి, కష్టపడేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మన కాళ్ళ మీద మనం బతకాలి, మనం నిలబడాలి. మరుల ఆశ మనం చూపించద్దు. మనం బెగ్గరం కాదు. భారతదేశము బెగ్గర దేశం కాదు, భారతదేశము భవిష్యత్తు ఉన్న దేశము. మన భారతదేశ సంప్రదాయాలు ఎంత గొప్పవి. కాబట్టి మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాడుదాము, భరతమాత గొప్పతనాన్ని చాడుదాం. అంతేగాని అనాథలం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అలాగ ఉండడం మంచిది కాదు. ప్రతి తల్లి తండ్రి కూడా పిల్లల్ని వదిలేసి వెళ్తున్నారు. వెళ్ళి ఏదో ఒక పని నేర్చుకుని చెయ్యండి. పిల్లల మీద ఎట్లాగో పిల్లలు చూడరు కాబట్టి చూసే పిల్లలు కూడా చెప్తున్నాను, మీ తల్లిదండ్రులను చూడండి, చచ్చిపోయే వరకు చూడండి. చచ్చిపోయిన తర్వాత వారికి ఆ డబ్బులని, ఈ డబ్బులని, ఈ శాంతులని, ఆ శాంతులని, శ్మశానాల ఖర్చులు వద్దు. బతుకున్నప్పుడు వారిని బాగా చూడండి. చచ్చిపోయినాక బూడిదైపోతారు. అది ఎవరికి ఏం పెట్టినా చల్లదు, అది కూడా జనాలే తింటారు. కాబట్టి బ్రతికున్నప్పుడు వారికి కడుపు నిండా భోజనం పెట్టండి. అనాథలనే వాళ్ళని లేకుండా చేయండి. మన భారతదేశము భవితవ్యమైన దేశము, గొప్ప దేశం అని చాటి చెప్పడానికి అనాథ శరణాలయాలే లేకుండా చేద్దామని నేను కోరుకుంటున్నాను. జై హింద్.